ఉదయకాల పేరులో యేసుక్రీస్తును మనము ఆరాధించడానికి కూడి రాగలిగాం. అందులో బట్టి ప్రభుకే మహిమ. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి బైబిల్లో మధ్య పుస్తకం అంటే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను బూదిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ప్రభు తన మాటలు మన వినికిడులో ఉదయకాలపులో ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదవగా ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని గురించి మనం ప్రకటించేటప్పుడు ఉదయకాలపు ఆరాధనలో ఆయన గొప్పతనాన్ని గురించి, మానవుని యొక్క పాపాన్ని గురించి, తిరిగి మానవునికి కలిగినటువంటి మేలును, యేసుక్రీస్తు సిలువను గురించి, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు బట్టి ఆయనకి ఎలాగూ కృతజ్ఞత చెల్లించాలో అన్నదే ఆరాధన. ఇంకేమీ కూడా ఆరాధనలో ప్రస్తావించడానికి వీలు లేదు. దైవ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్యం, స్థానిక సంఘంలో దేవుని వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా 150 కీర్తనల సంపుటిది. ఎన్ని అధ్యాయాలు? 150 అధ్యాయాలు ఉన్నాయి. 150 అధ్యాయాలలో చాలా విశిష్టంగా ఎక్కువగా రాయబడినటువంటి పదాలు మనం గమనిస్తాం. స్తుతి అనే పదాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కృతజ్ఞత అనే పదాలు ఉంటాయి. ఈ గ్రంథంలో 46 పర్యాయాలు కృతజ్ఞత అనే వివరాన్ని ఇచ్చాడు కీర్తనాకారుడు. అంత మాత్రమే కాదు కానీ స్తుతి అనే మాట 101 సార్లు ఇచ్చాడు. అంటే యెహోవా అనే పదం ఇందులో మనం గమనిస్తే 42 పర్యాయాలు ఇచ్చాడు. ఈ కీర్తన గ్రంథం 5 భాగాలుగా రాస్తే 5 భాగాలలో ఎక్కువగా దేవుని స్తుతించగలిగినట్టుగాను, ప్రభువుని మహిమపరిచే కీర్తనగాను మనం ఇందులో గమనించగలం. ఎందుకంటే చాలా వివరం ఇందులో మనం చదువుతూ వస్తే ఎక్కువగా ప్రభువుని స్తుతించే కీర్తనలే ఉన్నాయి. ఎక్కువగా దేవునితో కలుసుకొని ప్రభు వారి జీవితాలు చేసిన మేలు, ఉపకారాలను గురించిన వివరం ఈ కీర్తన గ్రంథం అంతటిలో ఉంది. స్థానిక సంఘంలో ఇది మేము ప్రారంభిస్తూ 150 వారాలు దీని మీద ధ్యానం చేయడానికి ప్రభు ప్రేరేపించగా మనము ఇందులో ఈరోజు ఒక వాక్యం మీ దగ్గరకు నేను తీసుకుని వస్తున్నాను. ఈరోజు మన అంశ భాగం ఏంటంటే స్వాస్యము అనే పదం ఇక్కడ రాయబడింది. 2వ అధ్యాయము 8వ వచనం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగాను బూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. స్వాస్యం అంటే ఈ భౌతిక సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైనటువంటి స్వాస్యాన్ని గురించి రాశాడు. నా కుమారుడా అన్నాడు. ఈ అధ్యాయంలో మనం బాగా గమనం చేస్తే చాలా విషయాలు చూస్తాం. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను కాబట్టి నీకు నేను స్వాస్యాన్ని ఇస్తాను. యేసు ప్రభు వారు అంటున్నాడు, నా కుమారుడా నేను నిన్ను కన్నాను అని రాయబడింది. అంటే ఎలాగంటే మన ఆత్మీయత జీవితాన్ని దేవుడు కన్నాడు, మన మనసును కన్నట్టుగా చూస్తున్నాం. నీవు నా కుమారుడు. యేసుక్రీస్తు కుమారులు ఎవరు అంటే తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకున్నవారు దేవుని కుమారులు అనే అధికారాన్ని ప్రభు వారికి అనుగ్రహించాడు. అందుకే యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించరో అని ప్రారంభిస్తాడనమాట. తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలు అనే అధికారం ఇచ్చాడు. మనం ఎవరు? ఇప్పుడు దేవుని కుమారులము, కుమార్తెలం. అలా కాకుండా ఇంకొక మాట, మనం రాజకుమారులు, రాజకుమార్తెలం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారు ఇహ పరముల్లో రాజు. ఆయనకు మరో పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన చక్రవర్తి. కాబట్టి మనము ఇలాగనుకోవాలి, నేను రాజకుమారుడును, కుమార్తెను. ఆ భాగ్యం ఎవరి ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు రక్తధారలో కడిగింది. కడగబడ్డాము కాబట్టి, కొనబడ్డాము కాబట్టి, ఆ భాగ్యమును మనం పొందాము కాబట్టి ఇటు ధన్యతను బట్టి ప్రభువుని మనము స్తుతించబద్దలం. అందుకే నీవు నా స్వాస్యం అంటే ఎలా వచ్చిందంటే కుమారుడు కాబట్టి స్వాస్యం ఇస్తాడు. కుమారులకే స్వాస్యం చెందుతుంది కానీ మరెవరికి స్వాస్యం చెందదు. ఇది ఏ స్వాస్యం అంటే పరలోక స్వాస్యం అని చూస్తూ ఉన్నాం. అందుకే వాక్యం ఒకటి చదవండి బైబిల్ గ్రంథంలో
142వ కీర్తన 5వ చరణములో ఒక మాట కీర్తనాకారుడు రాస్తాడు. 142:5 అక్కడ ఏం రాయబడుతుందో చూద్దామా? బైబిల్ తీసి దేవుని వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, నా స్వాస్యము నీవే. చాలు, నా స్వాస్యము నీవే. ఈరోజు ఎవరంటే చూస్తున్నామంటే మన స్వాస్యానికి కర్త ఎవరంటే యేసుక్రీస్తు దేవుడు. ఆ స్వాస్యమునకు కర్త అయినటువంటి ప్రభువుని ఉదయకాలంలో మనం ఏం చేయడానికి వచ్చాం? మీరు చెప్పాలి, ఆరాధన చేయడానికి వచ్చాం. ఈ స్వాస్యం ఇచ్చిన దేవుడు ఒకవేళ కానీ యేసుక్రీస్తు కుమార్తెలుగా కాకపోతే మనకే స్వాస్యం లేదు, పరలోక స్వాస్యం లేదు. కానీ ఒకటి మాత్రం గ్యారెంటీ, అది అగ్నిగుండ స్వాస్యం ఉంటుంది నీకు. ఆ స్వాస్యము నుంచి తప్పించి పరలోకము రాజ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఈ స్వాస్యాన్ని మనం పొందడానికి పరలోక స్వాస్యం ఏర్పరిచాడు. ఇక్కడ 147వ కీర్తన 4వ చరణంలోనే ఆ మాటను చూద్దాం రండి. కీర్తన 147:4 నియమించి ఉన్నాడు, పేర్లు పెట్టుచున్నాడు, మన ప్రభువు గొప్పవాడు గను. అక్కడ రాయబడిన మాట అంటే ఆయన శ్వాసము పరలోకములో ఏర్పరచబడిన సంగతిని మనం చూస్తాం. 47వ కీర్తనలోనే 147వ కీర్తన 4వ చరణంలో ఆ మాట మనం చూస్తాం. అయితే స్వాస్యమైనటువంటి ప్రభువుని, పరలోక భాగ్యం కలిగించిన ప్రభువుని మనము కొనియాడబద్దులం, ఆయన కీర్తించబద్దులం. ఆయన ద్వారా మనకు కలిగినటువంటి భాగ్యం. ఎందుకంటే ఆయన తన కొరకు ఈ శ్వాసను ఏర్పరచుకున్నాడు. అసలు దేవుని వాక్యం ఉంటుంది, మీరు నా కొరకు, నేను ఇష్టపడ్డాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని కోరుకున్నాను, నా శ్వాసం ఇవ్వాలని, నాతో మీరు ఉండాలని, నాతో మీరు జీవించాలని నేను కోరుకున్నాను మిమ్మల్ని. యోగ్యత లేని మానవులు, నీతి లేని మానవులు, పరిశుద్ధత లేని మానవులు, యథార్థత లేని మానవులు, మరి పవిత్రతకు నోచుకొని మన జీవితాల్లో ఒకప్పుడు పాపులమని, ఒకప్పుడు దౌర్భాగ్యవంతులమని, ఒకప్పుడు అవిధేయులమని, ఒకప్పుడు దేవునికి ఇష్టములేని బ్రతికిన నా జీవితాన్ని ఆయన అంటాడు, నువ్వు నా సొత్తుగా చేసుకున్నానన్నాడు. ఆహా, ఎంత భాగ్యం, ఎంత ధన్యత. ఒకప్పుడు దేవునికి అవిధేయులైతే ఇప్పుడు సమీపస్తులుగా చేశాడే. ఇది ఈయన ప్రభునటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి భాగ్యం. 33వ కీర్తన 12వ చరణంలో వాక్యాన్ని చదువుదాం. కీర్తన, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, అది ఆయన తన కొరకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు. ఇప్పుడు మనం ఏం చేశాడు? ధన్యులుగా చేశాడు కనుక స్వాస్యం వచ్చింది. ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. ధన్యులుగా చేశాడు కనుక ఎలా వచ్చిందంటే కుమారత్వం ద్వారా స్వాస్యం వచ్చింది. మన జీవితం ధన్యంలోనికి వెళ్ళి, అంటే ఒకప్పుడు మనం ఎవరమని, దరిద్రులమని అర్థమాడ. దరిద్రులు అంటే వారు ఎలాంటి వారంటే లోకం వారి దృష్టిలో అసలు యోగ్యత లేని, అసహ్యమైన వారు, అపవిత్రమైన వారు, ఎంత దరిద్రుడు, ఎంత నికృష్టుడు, ఎంత పాపి అని లోకం అంటారు. అలాంటి మనం దీన దరిద్రతలో నుంచి ప్రభువు యేసుక్రీస్తు నన్ను ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. జిగటగల దొంగ ఊబిలో ఉండి దేవుడు నన్ను పైకి లేవనెత్తని 40వ కీర్తనలో చదువుతాం. కాబట్టి దేవుడు మనం పైకి లేపాడు. హీన స్థితిలో ఉంచి, దౌర్భాగ్యపు స్థితిలోంచి మనల్ని లేపినందువలన మనం ధన్యులయ్యాము. అందుకే ఇశ్రాయేలు గురించి దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితివా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరు? ఇశ్రాయేలు జీవితాన్ని చదివితే బైబిల్లో వారు దాసులు, కఠిన శ్రమలో గుండా ఉన్నారు. దాస్యం ఈజ్ ఈక్వల్ టు పాపం. మనల్ని గురించి దేవుడు రాశాడు రోమపత్రిక 6వ అధ్యాయంలో, మీరు పాపానికి దాసులై ఉండగా రాశాడు. ఇలాంటి జీవితానంతటి పట్ల దేవుడు మహాప్రేమ మన జీవితానికి అన్వయించి అనుభవించే విధంగా ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ స్వాస్యం ఎలా కలిగిందో చూస్తే 26వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం, నీవే నా స్వాస్యం అన్నాడు కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 26:18 చదువుదాం. 26:18లో దేవుని వాక్యం రాయబడుతుంది. అక్కడ
వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాన అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారును, అది పరిశుద్ధపరచబడినటువంటి స్వాస్యము పొందినట్టుగా చేశాడు. అంటే ఒకప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం? అపవాది చేతిలో ఉన్నాం, అవిధేయుల చేతిలో ఉన్నాం, అక్రమకారుల చేతిలో ఉన్నాం, అబద్ధికుని చేతిలో ఉన్నాం. ముందు మన జనకుడు అపవాది, అతనితో ఉన్నటువంటి నీవు నేను ఇప్పుడు ఎవరికి మనకు తండ్రి అయ్యాడు? ఒకప్పుడు అపవాది మన తండ్రి, ఇప్పుడు యేసుక్రీస్తు మన తండ్రి అయ్యాడు. ఆయన ద్వారా ఈ భాగ్యం, ఆయన ద్వారా ఈ ధన్యత మనకు కలిగింది. పరిశుద్ధపరచబడ్డాం. అందుకే ఈ స్వాస్యం, ఈ పరిశుద్ధపరచబడ్డానికి కొరకై ప్రభు ఈ లోకానికి ఒక మధ్యవర్తిగా వచ్చాడు. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 15వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఈ హేతు చేత అపరాధములన్నిటిలో నుండి విమోచన కలగడానికి మరణం పొందినందున నిత్యమైన స్వాస్యమును గూర్చి వాగ్దానం పొంది నిమిత్తము కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిను అని చూస్తున్నాం. అంటే పాపాలకి క్షమాపణ, విమోచన కలిగించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. యేసుక్రీస్తు మధ్యవర్తి ఎందుకో తెలుసా? నా పాపాన్ని తీసివేయడానికి, పరలోకపు స్వాస్యం ఇవ్వడానికి కొరకై సిలువలో ఎంతగా శ్రమ పొందాడు, అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, బాధించబడ్డాడు, ఆయన గుద్దబడ్డాడు, ఆయన పెరకబడ్డాడు, ఆయన ఉమ్మివేయించుకున్నాడు. దేవుని దేహం చీలిపోయింది. రానున్న వారి చేతులు ఆయన కొట్టబడుతుంటే తల మొదలుకొని పాదాలు కూడా రక్తమైపోయింది. అమ్మా, అయ్యా, ఉదయకాలం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు తలపోసుకున్నప్పుడు నీ కొరకే పరలోకాన్ని వదులుకొని సిలువలో అంతగా కార్చి తన దేహమే ఎర్రటెండలో వాడిపోయినట్టుగా చూస్తున్నాం. మన కొరకు దున్నపడ్డాడు. నాకంటే చాలవలే దాటు వారికి నా విప్పును దారిగా చేశానని తన మొక్కమును తన చెంపలను ఆయన కొడుతూ ఉన్నా కూడా మౌనం వహించి మన కొరకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా మరణించాడు. ఆయన మధ్యవర్తిగా మరణించాడు. యేసుక్రీస్తు వారి ప్రేమను మనం అర్థం చేసుకుంటే ప్రభుకి ఏమి ఇవ్వగలం? ప్రభువుని ఏమని గణపరచగలం? ఏమని కొనియాడగలం? ఏమని కీర్తించగలం? ఏమని మహింపరచగలం? ఉదయకాల పిల్లలు మనం అర్థం చేసుకుందాం. ప్రభుని ఆరాధించే స్వాస్యం ఇచ్చాడు. ఒక వచనం చదివి ఆరాధనలు దాటిపోదాం. కొలసి 1:12. కొలసి 1:12. పరలోక శ్వాసను మనకేమి ఇచ్చాడు? స్వాస్యం ఇచ్చాడు. అందును బట్టి ప్రభువుకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులం. మరొక వాక్యాన్ని అక్కడే ఆ వచన పూర్తిగా మనం చూద్దాం రండి. కొలసి 1:12 మరో పూర్తిగా మనం చూద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలని నువ్వు అది ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు అంటే నోరితే చెప్పాలి, పరలోకపు శ్వాసాన్ని ఇచ్చాడు. యోగ్యత లేని మనకు ఏ రాజ్యం ఇచ్చాడు? పరలోకం ఇచ్చాడు, మనకు సొత్తు. అందును బట్టి ఉదయకాలం ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధనలో మనం దాటిపోదాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.